కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటుందని, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు జరపడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, 3 రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు ఆదరించారని, ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరాటానికి మిగతా పక్షాలు కలిసి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం, నాయకులు కిరణ్, మనోజ్ పాల్గొన్నారు. అందరం చూసుకుంటే చాలా విషయాలు వైసీపీలో లేదు. తొందరలో ఎందుకంటే తొందరలో కూడా అనౌన్స్ చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణి వాళ్ళ అంతర్గత విషయమైనా నేను ఎందుకు ఈ విషయం మీ ముందు పెడుతున్నానంటే, అతను చేసినటువంటి దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం ఏ ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితి కాదు. ఎవరన్నా విలేకరులు మాట్లాడితే విలేకరుల మీద కూడా, మీడియా మీద కూడా దౌర్జన్యం చేశారు. అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేశారు. చాలా మంది చనిపోవడానికి కారణమైంది. మనందరం చూసుకుంటే చాలా విషయాలు మీకు చాలా సార్లు నేను దృష్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ విధమైన దోపిడీ చేసి ఈరోజు డబ్బులు కొట్టుకుంటూ, తాళాలు వేసుకుంటూ, ఈరోజు అనేకమైనటువంటి గొప్ప గొప్ప పాటలు పెట్టుకొని వారు వీధి వీధిలో తిరిగి ఇంటింటికి తిరుగుతూ మళ్ళా ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మీ ఇళ్ళు కూడా దోచుకుంటామనే పరిస్థితిలో ఈ యొక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక విషయాన్ని రైజ్ చేశాను, విత్ ప్రూఫ్స్తో రైజ్ చేశాను. వారి ఇంటి ముందు మళ్ళా నేను కట్టుబడి ఉన్నా, వారి ఇంటి ముందు ఉన్నటువంటి కోట్ల రూపాయల సైటు, వారి పక్కన ఉన్నటువంటి కాలంలో ఆక్రమించినటువంటి కోట్ల రూపాయల సైటు ఎందుకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అలాంటి వ్యక్తిని మళ్ళా ఈ రోజు ఓట్ల కోసం తిరుగుతున్నారంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. అదేమన్నా మాట్లాడితే మన యొక్క పర్సనల్ విషయాలు ఏమవుతున్నాయి, పర్సనల్ విషయాలు లేకపోతే మీ పుట్టు పూర్వం మొత్తం తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి, మీరు దోచుకున్న దానికి సమాధానం చెప్పండి. అలాంటివి కాకుండా మీరు అక్కడున్నారు ఇక్కడున్నారు అనే మాటలు మానుకొని ఈ యొక్క నియోజకవర్గంలో మీరు చేసింది వ్యాలీ కూడా ఊడ్చేసి ఎక్కడికక్కడ మట్టి, ఇసుక దోపిడి, పక్కన కాలేజీ పక్కన ఇసుక ఇచ్చుకున్నాడు, డంపింగ్ చేసుకున్నాడు కాదా చెప్పండి. ఆయన అంతా అండగా ఉండి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దోపిడీకి పాల్పడినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. మేము పార్టీలో అనేకమైనటువంటి రాబోయే రోజులు అనేకమైనటువంటి నిజాలు, అనేకమైన విత్తు సాక్ష్యాలతో సహా బయట పెట్టబోతా ఉన్నా. మీ అందరూ కూడా తెలియజేస్తా ఏ విధంగా ఇరిగేషన్లో 9 కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరుగుతుందో విత్ పేపర్స్ తోటి, ఫొటోస్ తోటి చూపిస్తా. అది కూడా తొందరలో మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేను వారి యొక్క ముఖ్యమంత్రి కూడా తెలుసు ఎంత తొందరగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాకు ఈ ఎమ్మెల్యేనే ఉంచండి. ఎందుకంటే ఓడిపోయే ఎమ్మెల్యే మాకుంటే సంతోషం. అందువల్ల మాకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే మాకు చాలా ఆనందం. ఎందుకంటే మొట్టమొదటి జిల్లా ఓడిపోయేది అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీట్ ఏదన్నా ఉంటే ఇక కావాలి. తప్పనిసరిగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం, ఆయనకి ఇవ్వండి, తప్పనిసరిగా ఇక్కడ ఓడిపోతారు, దయచేసి మీరు ఇవ్వాలని చెప్పి వారి పార్టీ వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాం. కొంతమంది సోదరులు లేటుగా వచ్చారు. మళ్ళా ఒకసారి నేను చేసినటువంటి అభియోగం, నేను చేసినటువంటి విత్ పేపర్తో, విత్ సాక్ష్యాలతో ఏదైతే చూయించానో వారి ఇంటి ముందు ఉన్నటువంటి సైటు, వారి పక్కన ఉన్నటువంటి కాలువలు ఏ విధంగా ఆక్రమణ చేశారో, ఏ విధంగా కోట్ల రూపాయలు చేశారో ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. మీరు దాన్ని వాస్తవంగా అధికారులు ఇకనైనా సరే మీరు జైలుకు పోతారా, లేకపోతే అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా ఒకసారి అధికారులు ఆలోచించాలి. పోలీసు వ్యవస్థలు, రెవెన్యూ వ్యవస్థలు ఈ రోజు ఏ విధంగా తెలంగాణలో మార్పు వచ్చాయో రాబోయే రోజుల్లో కూడా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం. మీ పరిస్థితులు ఇకనన్నా మీరు ప్రజల పక్షాన ఉండండి, పార్టీ వ్యక్తుల పక్షాన ఉండబాకండి, అధికార పార్టీ కొమ్ము కాయకండి. కనీసం పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా డిపార్ట్మెంట్స్ ని అందరూ కూడా కోరుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో జెండా ఎదురైపోతా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క కావలి నుంచి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం. ఏదైతే ఇక్కడ నిధులు రావాలంటే కేంద్రాల నుంచి రావాలి. కేంద్రాల నుంచి ఏమన్నా కనీసం ఒక తట్టెను మట్టేసారా? ఈరోజు ముసలి ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా లేదు, అనేకసార్లు చెప్పాం. అయినా సరే వీళ్ళకి ఎలాంటి చలనం లేదు. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు ఆగిపోయింది తెలుసా? కమిషన్ల కోసం, ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇవన్నీ ఆగిపోయింది. ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక భరత్ కాదు, మీ అందరికి తెలిసినటువంటి విషయం. అందువల్ల అదేవిధంగా ఏదైతే
ఫ్లైఓవర్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మాత్రం ఫ్లైఓవర్ వేసింది వారు ఉన్నంత వరకు. కానీ ఈయన ఏం చేశాడు, కమిషన్ల కోసం దాన్ని ఆపినందుకు వాస్తవం కాదు, నిజంగా చెప్పండి ఈరోజు చర్చకు రమ్మని చెప్పండి. వాస్తవం కాదా? ఇవన్నీ ఎందుకు ఆగిపోయింది? తుమ్మలపేట రోడ్డు ఎందుకు ఆగిపోయింది? నీకు ఫ్లైఓవర్ కలుగొలం గుడి దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఒక్కసారి ఈ యొక్క ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగుదేశం కూడా ఎక్కడో ఉండి మాట్లాడకుండా ప్రజల్లోకి రావాలి. ప్రజలు వాళ్ళ వ్యక్తి ఎవరో వాళ్ళకే దిక్కుమొక్కులేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రతిపక్షం కూడా దీనిలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ మధ్య అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ సిస్టమేటిక్ గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు తేలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూడా ఉంది. ఇకనైనా తెలుగుదేశం ప్రతిపక్షాన్ని కూడా ముందుకు రావాలి ఈ విషయాలు పోరాడడం కోసం చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి రాబోయే రోజుల్లో కూడా పోటీ చేయబోతున్నాం. మీకు ఇంకొక విషయం, మన గౌరవ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిని, కుంభకోణాన్ని మరికొన్ని రోజుల్లో మీకు ఒక పెద్ద విషయాన్ని మీ అందరి బయట సాక్ష్యాలతో సహా ఈ యొక్క కావలి నియోజకవర్గంలో ఏం జరిగిందనేది మీ ముందు ఉంచబోతున్నాను, డేస్లోనే ఉంచబోతున్నా. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎన్ని కోట్లు బిల్లు జరుగుతుంది, అదేవిధంగా ఇరిగేషన్లో ఏం జరుగుతుంది అనేది మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాను సాక్ష్యాలతో సహా. 9 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నా. ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే కన్సర్న్లో ఉన్నటువంటి అధికారులు నార్త్ ఇండియాలో 3 రాష్ట్రాల్లో అత్యంత ఘన విజయం సాధించి ఈ భారతదేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క కుటుంబానికి కేంద్ర సంక్షేమ పథకాలని అందజేయాలనే ఉద్దేశంతో వికసిత భారత్ యాత్రని సంకల్పించి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి కేంద్రాన్ని నుంచి వచ్చే పథకాలని వాళ్ళకి తెలియజేసి అవగాహన కల్పించి ఆ యొక్క సంక్షేమ పథకాలని వారికి చేరవేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే గత 4 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి వెళ్లకుండా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని రాష్ట్ర సంక్షేమ పథకాలుగా చెప్పుకుంటూ స్టిక్కర్ ప్రభుత్వంగా ఉంది. అయితే ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఈ అవగాహన మీద పూర్తిగా బాధ కలుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ మొత్తం కూడా గమనించిన మా రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులైన శ్రీమతి పురంధరేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి తెలియజేసి ఇటీవల ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాల నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి పోకుండా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఉపయోగించుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.